బ్రేకింగ్ న్యూస్ ఏపీ కేబినెట్ నేడు భేటీ కానుంది. అమరావతిలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ టూర్ పై చర్చించనున్నారు. ఈ నెల 16వ తేదీన రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ రానుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఏపీలో జీఎస్టీ కార్యక్రమాలకు సంబంధించి సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా రాజధాని నిర్మాణం, కొన్ని సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కేబినెట్ లో చర్చ జరగనుంది. ఈ రోజు జరగబోయే ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ లహరి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. దాదాపుగా 20 అంశాల ఎజెండా తోటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగబోతా ఉంది. ల్యాండ్స్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ 2024, 29కి రాష్ట్ర కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలబోతా ఉన్నారు. అలాగే జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు కేబినెట్ ఆమోదం తెలబోతా ఉంది. ఆటో క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఇచ్చే ప్రతిపాదనకు సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆమోదం తెలబోతా ఉన్నారు. ఇక పర్యాటక రంగానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టూరిజం అభివృద్ధి కోసం అనేక ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. అందులో భాగంగా కార్వాన్ పర్యాటకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలబోతా ఉంది. ఇక అమృత్ 2.0 పథకం పనులకు సంబంధించి కూడా కేబినెట్ చర్చించి ఆమోదం తెలపనుంది. అమరావతిలో వివిధ పనుల సంబంధించి వాటిని వేగవంతంగా కొనసాగించేందుకు ఎస్పీబీ ఏర్పాటుకు సంబంధించినటువంటి పనులకు కూడా దానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలకు సంబంధించినటువంటి భూ కేటాయింపులకు సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నారు. ఇక కుష్టు వ్యాధి పదానికి సంబంధించి దాన్ని తొలగించే చట్ట సవరణ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలబోతా ఉంది. విద్యుత్ శాఖకు సంబంధించి పలు పనులకు సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలియజేయనున్నారు. కార్మిక చట్టాల్లో పలు సవరణలకు ప్రతిపాదనలకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించి నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే 20 అంశాలు ప్రధానంగా ఈ 20 అంశాలకు సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో చర్చించి వాటికి ఆమోదం తెలబోతా ఉన్నారు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.